శ్రీమాత్రే నమః. నేడు సమాజంలో భక్తి పెరగడం చాలా హర్షించదగ్గ విషయమే. కానీ అభద్రత పెరగకూడదు. ఎవరి భద్రత వారు చూచుకోవాలి. పురాణాలు చదవండి, ప్రవచనాలు వినండి. భగవతికి ఇంట్లోనే నమస్కరించుకోవచ్చు. భగవతి లేక భగవంతుడు అని మనం పిలుచుకునే దైవశక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. కేవలం ఆలయాల్లోనే ఉందని భావించేవారు పర్వదినాలలోనే వెళ్ళనవసరం లేదు. సాధారణ దినాల్లో కూడా వెళ్ళవచ్చు. దీనివలన 3 ప్రయోజనాలు. 1, ప్రమాదాలకు గురికారు. 2, దైవాన్ని సంతృప్తిగా చూడవచ్చు. 3, ఒకరి పాదాలు వేరొకరు త్రొక్కడం వలన వచ్చే పాపం మూట కట్టుకోరు. భక్తి అంటే పదే పదే ఆలయాలకు వెళ్ళడం కాదు. భక్తిలో పరిపక్వత రావాలి. ఒకప్పుడు దేశ జనాభా తక్కువ కాబట్టి పర్వదినాల్లో భగవత్ సాన్నిధ్యంలో గడపాలనే భావనలో వెళ్ళేవారు. మంచిదే. కానీ నేడు జనాభాను దృష్టిలో పెట్టుకొని మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి. భగవతి భావన మాత్ర సంతుష్ట. మన మనసే గుడిగా మలచి మన ఇష్టదైవాన్ని అందులో ప్రతిష్ఠించుకునే స్థాయికి మనం ఎదగాలి. మన భావితరానికి కూడా ఎదగనివ్వాలి. మంచి సంకల్పానికి దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుందనే విశ్వాసం వారిలో కల్పించి ఉత్తేజితులను చెయ్యాలి. పరీక్షకు వెళితే పెన్నుకు ప్రశ్నపత్రానికి పదే పదే దండం పెట్టే అవిశ్వాసం నుండి ఆత్మవిశ్వాసం వేపుగా వారిని నడిపిద్దాం. పాస్ అయితే ఈ ముడుపు నీకు చెల్లిస్తాం అనే ధోరణి నుండి సత్సంకల్పిత మనశ్శక్తికి కూడా ప్రాధాన్యత ఇద్దాం. మానవ ప్రయత్నానికి సోమరితనం అనే వ్యాధి సోకకుండా కాపాడుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.